ఈ రోజున జనసేన పార్టీ అంటేనే సేవే మార్గం అంటూ ముందుకొచ్చిన పార్టీ. ఖచ్చితంగా అధినాయకుడు ఎలా అయితే సేవ చేస్తారో మీరు ఒక కరోనా ఫండమెంటల్ టైంలో కానీ లేదా రైతుల విషయంలో కానీ ఎక్కడ ఏ సహాయం కావాలన్నా మొట్టమొదట స్పందించి ఫీల్డ్లో దిగేది జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జనసేన నుండే ఎక్కువ సంఖ్యలో ఉంటారనేది ప్రజలు చెప్తున్న మాట. ఇక్కడ మనం చూస్తామండి, ఈ రోజున ఏదైతే వరద ముంచెత్తి సింగనగర్కి కనెక్టింగ్ మొత్తం ఈ పాయింట్స్ మొత్తం దాదాపు 5-6 లక్షల ఇళ్ళు ముంపు బారిన పడ్డాయి అనేది సమాచారం. పూర్తిగా మనకు కూడా తెలియదు, కానీ చెప్తున్న సమాచారం మాత్రం 5-6 లక్షల ఇళ్ళు గ్యారంటీగా ఉంటాయంటున్నారు. ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు నిరాశ్రయులై ఎలాగంటే కట్టు బట్టలతో రోడ్డున పడ్డారు. దాదాపుగా కింద ఇళ్లలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం తినే వస్తువులు కానీ బట్టలు కానీ పరుపులు దుప్పట్లకి అసలు ఒకటని కాదండి, వాళ్ళ సామాను ఏది పనికిరాని విధంగా డ్యామేజ్ అయింది. గత 4 రోజులుగా నిరంతరం ఇప్పుడు మన పోలంకి రామారావు గారు విజయవాడ నుంచి, ఎందుకంటే ఇక్కడ స్థానికులు కాబట్టి వారు ఆయన ఎక్కడెక్కడ అవసరమో ఎక్కడెక్కడ మెయిన్ నీడో ఎక్కడెక్కడ మరీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడికి మమ్మల్ని పడవల్లో కానీ లేదంటే కనుక రబ్బర్ ట్యూబుల మీద కానీ అలాగే ట్రాక్టర్ల మీద కానీ తీసుకువెళ్ళి ఎక్కడ ఎంత నీడ ఉంటే అక్కడ పనిచేస్తున్నారండి. దాదాపు వారి టీము ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది స్పందించి అనేక రకాల బట్టలు కానీ లేకపోతే దుప్పట్లు కానీ నైటీలు ముఖ్యంగా కొన్ని వేలు పంపించుంటారు ఇప్పుడు. ఎందుకంటే దాదాపు మేము ఈ 4-5 రోజుల్లో 5-6 వేల ఇళ్ళకైతే గ్యారంటీగా పంచి ఉంటామండి. ముఖ్యంగా ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఫుడ్ అందరికీ అందుతుంది, ఫుడ్ పడేస్తున్నారని చెప్పినప్పుడు గత 4 రోజుల నుంచి రావి రమా గారు నేను కూడా మనం కూడా చెయ్యాలి అనేసి రావచ్చా అని అడిగితే ఇప్పుడు రావచ్చమ్మా, ఇంకా మొన్నటి వరకు బాగా ఫ్లడ్ ఎక్కువ ఉంది అందుకనే వద్దన్నాం రండి అన్నారు. అప్పుడు దుప్పట్లు టవల్స్ బట్టలు ముఖ్యంగా మేము ఫోకస్ పెట్టింది కూడా వాటి మీదే. వాటిని ఎవరెవరికైతే అవసరం ఉందో అక్కడ చీరల దగ్గర నుంచి ప్రతిదీ ఇక లేని వస్తువు లేకుండా పంచడం మొదలెట్టామండి. ముఖ్యంగా ఈ రోజు అయితే నిన్న రామారావు గారు వాళ్ళు సింగనగర్ వెళ్ళి మళ్ళీ అక్కడంతా తిరుగుతున్నప్పుడు డెలివరీ అయిన వాళ్ళు మహిళలు అనేక మంది ఇబ్బందులు పడుతూ కట్టుబట్టలతో ఉన్నాం, మాకు శానిటరీ ప్యాడ్స్ కూడా కావాలి అని అడిగినప్పుడు రామారావు గారు రాత్రి ఫోన్ చేశారు, అమ్మ ఇలా అడుగుతున్నారు అంతే. మార్నింగ్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారు 100 శానిటరీ ప్యాడ్స్ దుప్పట్లు అలాగే బట్టలు అన్నీ మేము కొత్తగా తీసుకొస్తున్నామండి. అలాగే రావి రమా గారు 100 దుప్పట్లు, రామారావు గారు మళ్ళీ ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ సాయంతో దాదాపుగా 300 నుంచి 400 నైటీలు, 100 చిన్నపిల్లల బట్టలు ఇలా తీసుకువచ్చినప్పుడు ఈ మొత్తం తీసుకొని మనం ఇక్కడిక్కడే పంచితే కాదు అనుకుని ట్రాక్టర్ ఎక్కి, అంటే అధికారులు కూడా మాకు సహకరించారు. మా కారులో ఉన్న బట్టలు చూసి ఓకే వీళ్ళు ఎక్కడ నీడ్ ఉంటే అక్కడ ఇస్తారు అనుకున్నారో ఏమో, మా కారు పక్కన ఆపిచ్చి ట్రాక్టర్ ఇచ్చారు మాకు. ఆ ట్రాక్టర్ తీసుకుని వాంబే కాలనీ లాస్ట్ వరకు వెళ్ళామండి. లాస్ట్ ఎక్కడైతే ఎవరికి ఏమి రాదో అక్కడికి వెళ్ళి మాకు సాధ్యమైనంత వరకు అక్కడ, అంటే మేము అందరికీ ఇచ్చామని చెప్పమండి, ఎందుకంటే లక్షలు కావాలి, లక్షల దుప్పట్లు తీసుకొస్తేనే సరిపోతుంది. దాదాపుగా మేము తీసుకెళ్లిన వరకు 700-800 మందికి మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటే ఇవ్వగలిగాం. దుప్పట్లు కానీ నైటీలు కానీ మొత్తం అక్కడ పంచడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నామండి, వీళ్ళు వచ్చేసి ఒకసారి మీ ఊరు మండలం నుంచి, ఎందుకంటే రాజమండ్రి ఇక్కడ మేము ఒకటే చెప్తున్నామండి, ప్రాంతాలకి కులాలకి అతీతంగా పనిచేసేది జనసేన పార్టీ అనడానికి ఇది మళ్ళీ నిదర్శనం. అక్కడ నుండి వాళ్ళు ఒక టాటా ఏసీ ఆ ట్రక్ వేసుకుని ట్రక్ నిండా దుప్పట్లు టవల్స్ వాటర్ బాటిల్స్, ఎందుకంటే ఇంత సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంత సేవతో ముందుకు వెళుతున్నాము అంటే ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉండాలనే ఉద్దేశం ఒక్కటే. రాజకీయాలు చేయటం కానీ ఇలాంటివి ఏమీ జనసేన పార్టీ చేయదు. మా నాయకుడు ముందే చెప్పారు, ఒక సీటు లేని రోజు ఖచ్చితంగా ప్రజల్లోనే ఉన్నాం. ఈ రోజున గెలిచి 100% స్ట్రైక్ రేటు ఎక్కడా లేని విధంగా దేశంలోనే తెచ్చుకున్న రోజు కూడా మేము అంతే విధంగా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వమే కదా ప్రభుత్వం చేస్తుంది అని ఎవ్వరు ఊరుకోలేదు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా స్పందించి ముందుకు వస్తూ ఇంతమందికి సహాయం చేస్తున్న మా టీం అందరికీ మరియు మా నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఈ ఫ్లడ్స్లో సహాయపడుతున్న ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు, మా పార్టీ తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.